జగన్మోహన్ రెడ్డి గారు నేను మీడియాతో మాట్లాడుతూ కొంత సమయం ఎన్డీఏ కూటమి పోవాలన్నారు. జగనే అమ్మఒడి అన్నీ ఇస్తాడన్న, పిల్లల్ని బాగా చూస్తాడు, అన్నీ చేస్తాడు. లేని వాళ్ళు కూడా బాగా చూస్తాడు, లేని వాళ్ళు కూడా బాగానే చూస్తాడు. ఇప్పుడు మరి జగన్ గారు లేరు కదా, చంద్రబాబు నాయుడు గారు 5 హామీలు ఇచ్చారు కదా, జగనే బాగా చూస్తాడు అన్న. అది ఈ తడవైనా జగనే వచ్చేస్తాడు ఇప్పుడు వచ్చే సంవత్సరం. అది ఎందుకని అంతే. ఎందుకని ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆల్రెడీ గెలిచారు కదా, ప్రజా చూపుతో 163 సీట్లు గెలిచారు. మళ్ళీ వస్తాడన్న జగన్ అన్న. అది ఎందుకని అంత నమ్మకం? అంతే, జగనే మంచివాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు జగన్ కంటే ఎక్కువ ఇస్తా అని చెప్పాడుగా, జగనే బాగా ఇస్తాడన్న. సార్ జగన్ గారు ఇప్పుడు ఈ ఏదైతే ఉందో ఎన్డీఏ కూటమి ఇప్పుడు హనుమూన్కి వెళ్తున్న హనుమూన్ ట్రిప్లో ఉన్నారు అని చెప్పడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏమో సాయంత్రానికి అన్ని ఇచ్చిన హామీలు అన్నిటి కూడా తొలి సంతకం పెట్టడం జరిగింది. ఎలా సంతకాలు అన్నీ బాగానే చేశారు చంద్రబాబు నాయుడు గారు. అనుకున్న ప్రకారం తొలి సంతకం ఇది ఈ పెంచను 4,000 ప్లస్ 3,000 కల్పిస్తానని చెప్పి సంతకం పెట్టారు. తర్వాత మెగా డిఎస్పి ఉద్యోగాల 17,000 ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పి హామీ ఇచ్చారు. తర్వాత అన్నా క్యాంటీన్ స్థాపిస్తున్నారు. నాలుగోది స్కిల్ డెవలప్మెంట్, మళ్ళీ ఇది స్టూడెంట్ని ఇచ్చేసడానికి స్థాపిస్తున్నారు. అనుకున్న ప్రకారం 4 హామీల మీద సంతకాలు పెట్టారు నిన్న. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన బాగుంటుందని మేము అందరూ నమ్మి ఓట్లు వేసారు, గెలిపించారు. దాని ప్రకారం ఆయన మాట ఇచ్చిన ప్రకారం మాట చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు హనుమూన్ ట్రిప్కి వెళ్ళారు, ఎన్డీఏ కూటమి హనీమూన్ ట్రిప్కి వెళ్తే ఆయన చేసేది ఏముంది, ఇంకేం లేదు, ఆయన పని అయిపోయింది. ఎన్డీఏ కూటమి హనుమూన్ ట్రిప్పులు చేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేశారన్న. అలాగే సాయంత్రానికి చంద్రబాబు నాయుడు గారు ఏమో 5 సంతకాలు పెట్టడం జరిగింది. ఎలా చూస్తారు? మంచిదే కదా, సంతకాలు పెట్టడానికి డెవలప్మెంట్ అయితే జరుగుతుంది కదా. వ్యాఖ్యలు చేయడం ఈజీయే, చేయడం కష్టం. చేసి చూపించడానికే కదా ఎన్డీఏ ఇప్పుడు ముగ్గురు కలిసింది. అటు పవన్ కళ్యాణే కానీ, చంద్రబాబు నాయుడే కానీ, మోడీయే కానీ డెవలప్మెంట్ కోసమే కదా చేశారు. హామీలు ఇచ్చారు కదా, జరిగింది. ప్రమాణ స్వీకారం 2 రోజులు అయ్యింది. చూద్దాం, 6 నెలల్లో ఏదో ఒకటి అయితే జరుగుతుంది కదా. సంతకం పెడతా అన్నాడు, జాబ్ క్యాలెండర్లు అన్నాడు, ఏది జగన్ చేయలేదు. మరి అతను వచ్చిన వెంటనే చేశాడు కదా. అటు పవన్ కళ్యాణ్ చేశాడు, ఇటు ఇతను చేశాడు, ఇద్దరు చేస్తున్నారుగా. చూద్దాం, ఒక 1 ఇయర్ కొంత సమయం ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దాం. అదే అంటున్నాం కదా, కొంత సమయం అయితే ఇవ్వాలి. ఉన్న 5 ఏళ్ళు అతను చేసింది ఏమీ లేదు, మరి ఇతను చేసేది ఏదో ఉందో చూడాలి కదా. ఇతనైతే గతంలో చేశాడు, చాలానే అంత ఎక్స్పీరియన్స్ ఉంది, చేశాడు. వెనక తోడుగా ఇప్పుడు బీజేపీ సెంటర్లో కూడా అదే ఉంది కాబట్టి ఇద్దరు పరంగా కూడా మనకు రావాల్సిన ఫండ్స్ అయితే వస్తాయి, జరగాల్సిన డెవలప్మెంట్ అయితే జరుగుతుంది. ప్రజలు ఏం కోరుకుంటారు? డెవలప్మెంట్ కోరుకుంటారు. ప్రజలు ఏం కోరుకుంటారు? డెవలప్మెంటే కదా ఎవరైనా కోరుకునేది. పిల్లలకు ఉద్యోగాలు, స్కూళ్ళు మంచిగా ఉండాలనే కోరుకుంటారు ఎవరైనా. వ్యాపార రీత్యా కూడా కొంచెం మంచిగా ముందుకెళ్ళాలనే కదా కోరుకుంటారు డెవలప్మెంట్. లోకేష్ గారు కూడా చెప్పారు, మనకు ఐటీ డెవలప్మెంట్ చేస్తాము, సాఫ్ట్వేర్ కంపెనీస్ తీసుకొస్తాము, అది ఇది అని. చూద్దాం, వాళ్ళు వచ్చింది ఇప్పుడే కదా. గతంలో అవుతున్నప్పుడు లోకేష్ గారు కొన్ని కంపెనీలు అయితే తీసుకొచ్చారు మంగళగిరిలో, వాటిల్లో. తర్వాత పోయినాయి, మరి మన జగనన్న వచ్చా పోయినాయి. చూడాలి మళ్ళీ ఆ కంపెనీలు తీసుకొస్తారా ఏంటి అనేది. హైదరాబాద్ ఎంత ఇదిగా అయితే సైబర్ సిటీ ఎలా డెవలప్ అయ్యిందో అలా మనకి వైజాగ్ డెవలప్ చేస్తా అని చెప్పారు. చూడాలి అన్నిటికీ. మనమైతే అవకాశం అయితే ఇచ్చాము, రెండోసారి ఎన్డీఏకి గట్టిగానే ఇచ్చాము. లాస్ట్ టైం జగన్ గారికి 151 వస్తే ఈసారి చంద్రబాబు నాయుడు 164 ఇచ్చాము, అపోజిషనే లేకుండా. కానీ ఈయన ఎంత డెవలప్ చేస్తారనేది చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారు నేను మీడియాతో మాట్లాడుతూ కొంత సమయం ఎన్డీఏ కూటమి కోవాలి, హనీమూన్ ట్రిప్లో ఉన్నారని చెప్పడం జరిగింది. అలాగే సాయంత్రానికి చంద్రబాబు నాయుడు గారు 5 హామీల మీద సంతకం పెట్టడం జరిగింది. ఎలా చూస్తారు? ఏ పార్టీ అయినా పథకాలు నిలబెడతాం మంచిదే కదా, పేద ప్రజలకు మంచి జరుగుద్ది కదా. ఆయనైనా ఈయనైనా, ఆయన పేదల కోసమే చేశాడు, ఈయన పేదల కోసమే సంతకాలు పెట్టాడు, మంచిదే కదా. అది సార్ ప్రజలు ఏమో అనుకుంటున్నారు? ప్రజలు అనుకునేదే ఉంది, ప్రజలు ఏమి ఇచ్చినా మంచిగా చేస్తారని చెప్పి అనుకుంటారు. ప్రజలకు కావాల్సింది అలా ఏ పార్టీ అనేది కాదు, ఎవడ పెడితే అది తింటమే ప్రజలు. అది జరిగేది. ఇప్పుడు 50 సంవత్సరాలకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి పెన్షన్ పెంపు అని చెప్పడం జరిగింది. ఇవ్వాలి కదా, అన్నంత తేలిగ్గా అన్నీ అవుతాయా? చదువుకుంటూ రావాలి కదా, ఫండ్స్ ఉండాలి కదా. ఇవాళ కాకపోతే ఏంటంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి కొద్దిగా ఎంపీలు ఉన్నారు కనుక కేంద్రం ఏదైనా సహాయం చేస్తే ఇవ్వగలుగుతారు, లేకపోతే ఏమీ లేదు.
చూస్తూ వస్తున్నాం కదబ్బా. ఆయన 5 ఏళ్ళు పరిపాలన చేసాం, ఈయన 5 ఏళ్ళు పరిపాలన చూసాం. ఇప్పుడు జరిగే 5 ఏళ్ళు చూస్తాం. ఏదైనా పేదలకు మంచిగా చేయాలి, ఏ పార్టీ అయినా పేదలు కోరుకునేదే అది. ఓకే, థ్యాంక్ యూ సార్. జగన్మోహన్ రెడ్డి నేను మాట్లాడుతూ మీడియా ముందు అలా ఇప్పుడు కొంత సమయం ఎన్డీఏ కూటమికోవాలి హనుమాన్ ట్రిప్లో ఉన్నారని చెప్పడం జరిగింది. అలాగే సాయంత్రానికి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగానే 5 హామీల మీద సంతకం పెట్టడం జరిగింది. ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి పరిపాలన మాకు కొద్దిగా బాధ అనిపించింది. ఇప్పుడు ఈ చంద్రబాబు వచ్చారు కాబట్టి పరిపాలన బాగుంటుందని ఆశిస్తున్నాం. 3 రాజధానులు అన్నారు కాబట్టి 3 రాజధానులు కాదు, ఒకే రాజధాని అమరావతి అని చెప్తున్నారు. మరి సంతకాలు పెట్టారు కదా చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సీ మీద కానీ, అన్నా క్యాంటీన్ మీద కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, అలాగే పెన్షన్ పెంపు మీద కానీ ఎలా చూస్తారు? అన్నా క్యాంటీన్ కానీ పెన్షన్లు కానీ అవి బాగా సక్రమం చేస్తే మళ్ళీ ఈసారి 5 సంవత్సరాలు పోయాక మళ్ళీ ఆయన వస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ కొంత సమయం ఎన్డీఏ కూటమికి ఇవ్వాలి, హనీమూన్ ట్రిప్లో ఉన్నారని చెప్పడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల ప్రకారం తొలి సంతకం పెట్టడం జరిగింది. ఎలా చూస్తారు? తొలి సంతకం బాగానే పెట్టారు చంద్రబాబు నాయుడు, బాగానే ఉంది ఆయన. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు మనకి, అందుకనే ఓడిపోయాడు ఆయన. ఏం కోరుకున్నారు ప్రభుత్వాన్ని? ఏముంది, అన్న క్యాంటీన్లు పెట్టాడు, మళ్ళీ ఇల్లు ఇస్తానంటున్నాడు, రేషన్ ఇస్తాడు, బాగానే ఉంటుంది అనుకుంటున్నాం పరిపాలన. అన్నా క్యాంటీన్లో అన్నా క్యాంటీన్ పెట్టారు కదా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మెగా డిఎస్సీ కూడా పెట్టారు. మెగా డిఎస్గా ఫస్ట్ సంతకం పెట్టాడు ఆయన. మళ్ళీ అమరావతి రాజధాని అన్నాడు. ఈయన 3 రాజధానులు అన్నాడు, 5 సంవత్సరాల్లో ఒక రాజధాని పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ సమావేశంలో కొంత సమయం ఎన్డీఏ కూటమికి ఇద్దాం, వాళ్ళు హనుమాన్ ట్రిప్లో ఉన్నారని చెప్పడం జరిగింది. అలాగే సాయంత్రం చెప్పిన విధంగానే చంద్రబాబు నాయుడు గారు 5 హామీల మీద సంతకం పెట్టడం జరిగింది. ఎలా చూస్తారు? అంటే అది మంచి పరిణామమే 5 హామీల మీద మనకి సంతకం పెట్టడం అనేది. కాకపోతే ఏంటంటే మెయిన్ యువతకి ఉపాధి చూపించాలి. ఫస్ట్ మనకి పెట్టుబడులు తీసుకురావాలి, దానివల్లే మనకి రాష్ట్రానికి ఉపయోగం ఉంటుంది. అయితే ఇప్పుడు రావాలంటే కూడా రావు కదా, మనకి ఒక 5 to 10 years ఈజీగా పట్టుద్ది. ఇప్పుడు కొత్త వాళ్ళు రావాలంటే రాలేరు. ఇప్పుడు చాలా వరకు మనకి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి పెట్టుబడులన్నీ, ఏది జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు. మళ్ళీ రావాలంటే కొంచెం టైం పట్టుద్ది. కానీ మనకి మంచి పరిణామమే చంద్రబాబు గారు రావడం అనేది, మంచి పరిణామమే. అయితే మెయిన్ ఏంటంటే యువతకి ఉపాధి చూపించగలగాలి, స్కిల్ డెవలప్మెంట్, అది ఒకటి మంచిది. అట్లాగే మేము కూడా కొన్ని చేస్తున్నాం. ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి ఎంటర్‌ప్రెన్యూర్ చేయాలని మేము కేఎల్ఎన్ యూనివర్సిటీ ద్వారా వాళ్ళు బిజినెస్ ఇంక్యుబేటర్స్ అనమాట, ఎంఎస్ఎంఈ లోన్స్ ఇప్పిస్తున్నాం. సార్ ఇప్పుడు అంటే కొత్తగా ఇప్పుడు అన్న క్యాంటీన్లు కానీ, అలాగే ఇప్పుడు ఏదైతే ఉందో మెగా డిఎస్సీ కానీ, పెన్షన్ పెంపు కానీ. ఓకే, పెన్షన్ పెంపు చేయొచ్చు, డిఎస్సీ చేయొచ్చు. అన్న క్యాంటీన్ల వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. అదేదో ఇంకో దానికి పెట్టచ్చు. ఈ ఉంటారు కదా మనకి పెన్షన్ ద్వారా అంటే వృద్ధులకి చేయొచ్చు, అది ఓకే. అన్న క్యాంటీన్లో అనవసరం, వేస్ట్ అది. ఇంకేదైనా ఉంటే అసలు మనకి రోడ్ల మీద వీళ్ళు అడుక్కునే వాళ్ళు లేకుండా వాళ్ళకి ఓల్డేజ్ హోమ్స్ డెవలప్ చేసి అక్కడ ఇవ్వడం బెటర్. ఓల్డేజ్ హోమ్స్లో అది బెస్ట్. కొత్త ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటారు? ఏం మనకి డెవలప్మెంట్ అంతే. ఇప్పుడు ఎట్లాగూ మోడీ గారు కూడా సపోర్ట్ చేస్తారుగా, చేస్తే మన ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసి, ఇప్పుడు ఇంతకుముందు చేయలేకపోయారు. అనవసరమైన ప్రాజెక్టులు కాకుండా అవసరమైన ప్రాజెక్టులు పోలవరం కంప్లీట్ చేయాలి. మేము కూడా చేసాము, అందులో పోలవరం ప్రాజెక్టులో కూడా ఇంతకుముందు చేసాము. అవన్నీ కంప్లీట్ చేసుకుంటే అవకతవకలు లేకుండా మనకి రైతులకు ఉపయోగపడుతుంది, తాగునీటి మన అవన్నీ వస్తాయి అన్నమాట.